నల్గొండలో జరుగుతున్న భారీ బహిరంగ సభలో భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. కూడు లేని కుటుంబానికి 5 లక్షల రూపాయల లెక్క 4,50,000 ఇళ్లని పేదవాళ్ళకి ఇల్లు ఇచ్చి ఈ రోజు 22,500 కోట్ల రూపాయలతో పేదలకు ఇల్లు కట్టించే కార్యక్రమాన్ని చేపట్టి ముందుకు పోతాం. రాష్ట్రంలో 1,15,00,000 కుటుంబాలు ఉంటే 1,06,00,000 కుటుంబాలకు ఒక్కొక్కరికి 6 కేజీల లెక్క కట్టి సన్న బియ్యాన్ని ప్రతి పేద మధ్యతరగతి కుటుంబం కూడా ఇవాళ తినాలనే ఆలోచనతో ఇంటింటికి బియ్యం ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టింది. అదేవిధంగా ప్రతి పేద మధ్యతరగతి కుటుంబానికి 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చే విధంగా 53 లక్షల కుటుంబాలకి ఈరోజు ఉచితంగా కరెంట్ ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. మహిళలందరూ ఉచితంగా బస్సులో తిరిగే కార్యక్రమం కానీ ఇలా చెప్పుకుంటూ పోతే అనేక అభివృద్ధి కార్యక్రమాలని ఈరోజు మానవీయ కోణంతో ప్రజల అవసరాలు తీర్చే కార్యక్రమాల్ని కాంగ్రెస్ ప్రభుత్వం చేసుకుంటూ ముందుకు పోతా ఉంది. అందుకే చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను, ఈరోజు ఉమ్మడి నల్గొండ జిల్లా కానీ లేకపోతే పక్కన ఉన్న ఖమ్మం జిల్లా కానీ నిరంతరం కాంగ్రెస్ పార్టీ కోసం నిటారుగా నిలబడి మమ్మల్ని ఆ రోజు పోరాటం చేయండి అని చెప్పి మా వెనక ఉండి నిలబడి ఆశీర్వదించిన మీ రుణం తీర్చుకునే కార్యక్రమం ఈరోజు మాకు అవకాశం వచ్చింది. ఈ అవకాశం సందర్భంగా తప్పనిసరిగా ప్రజలని మానవీయ కోణంతో ఆలోచన చేసి ఎటువంటి భయం లేకుండా స్వేచ్ఛగా స్వాతంత్రంగా మానవీయ అవసరాలను తీర్చేటువంటి కార్యక్రమాలు చేపట్టే ప్రభుత్వంగా ఈరోజు ముందుకు వచ్చాం. మీ కార్యక్రమాలు చేపట్టి ముందుకు పోతా ఉన్నాం. గతంలో ఏ రకంగా అయితే ఆశీర్వదించి మా వెన్నంటి నిలబడి ఉన్నారో భవిష్యత్తులో కూడా అదే రకంగా ఉండాలని చెప్పి మీ అందరినీ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సమయం తక్కువగా ఉన్నది కాబట్టి ఇంకా చాలా విషయాలు చెప్పే ఉన్నాయి, సమయం తక్కువగా ఉన్నది కాబట్టి నేను ముగిస్తూ మీ అందరికి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తప్పనిసరిగా ప్రజల అవసరాలే మా ఎజెండాగా, ప్రజా సంక్షేమమే మా ఎజెండాగా, మీ అవసరాలే మా అవసరాలుగా భావిస్తూ మీకోసమే ఈ ప్రభుత్వం అంకితమై పనిచేస్తుందని మీ అందరికీ మాటిస్తూ సెలవు తీసుకున్నాం. జై హింద్, జై కాంగ్రెస్, జై తెలంగాణ.